Sir, my screen is clear. Mahesh Abhirami. Yes, sir. Yes, sir. Okay. Right. So I'll open the project where I mentioned as automation practice. This one, right? I open this one. Sure. Okay, I will switch workspace. Go and switch workspace. This is Java practice. Go to other, which is automation practice, right? We already created in documents. I created automation practice. This one I want to launch. I will relaunch it. ఇదే కదా మనం నిన్న చూసింది, రైట్? Yes, sir. Close all. Okay, we'll create new file which is JSON. We'll create new file which is json.java. So we'll create main class, main method. Inside that we'll start now. So I want to read and write JSON files, right? For this we have a supporting library. Click this link. Go back and open the same material, because the material I want, Control+ click, it will open in the new window. So this one, right? So just open that. I will close the previous tabs. See, this is the JSON library. So you can just copy this and put inside pom.xml. Means we want to add this dependency. Dependency we want to add. Ante kada. So just put the same dependency. Just do this. Yes. You see now it will load. It will load and build that Maven library. In Maven dependencies, you will get that JSON. You see, right? We got it. This is fine. So now we'll start the coding. Means we want to read and write it. First, we'll start the same. So in file operations, we created some student list, right? The same will create. Means we added 3 students along with names, right? We want JSON for this. You got it? Now what I need to create JSON. We have JSON class. For that I will create a object for that equal to new JSON. You got it? దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. తర్వాత ఐ వాంట్ యాజ్ ఎ స్ట్రింగ్. ఇప్పుడు JSON కావాలంటే అది స్ట్రింగ్స్ లాగే మనకు కావాలన్నమాట. ఓకేనా? సో అవుట్పుట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి JSON.toJSON అంటే toJSON అనేది ఏంది? ఈ స్టూడెంట్ లిస్ట్ ని మనం JSON లో మార్చేస్తాం. ఇప్పుడు అది JSON స్ట్రింగ్ గా మారిపోతుంది. దీన్ని మనం ఫైల్లో డంప్ చేయాలి. సో యూజింగ్ ఫైల్ రైటర్. ఫైల్ రైటర్ అనే క్లాస్ జావా ఐఓలో రైటర్ అనేది మనం క్రియేట్ చేసి దీన్ని ట్రై క్యాచ్ బ్లాక్ లో పెట్టాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఫైల్లో రైట్ చేసేటప్పుడు దాంట్లో ఫైల్ ఎక్సెప్షన్స్ రావచ్చు, ఏమైనా ఎక్సెప్షన్స్ రావచ్చు. అందువల్ల మనం దీన్ని సపరేట్ గా క్రియేట్ చేసి విల్ పుట్ ఇన్ సమ్ ట్రై క్యాచ్ బ్లాక్ స్టూడెంట్స్ data.json అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో దీన్ని ట్రై క్యాచ్ లో పెట్టాలి. అందుకే అది ఎర్రర్ చూపిస్తుంది. సరౌండ్ ట్రై క్యాచ్. ఇప్పుడు ఎర్రర్ చూపించదు అనమాట. అంటే ఫైల్ ఆబ్జెక్ట్ ముందు క్రియేట్ చేసి దానికి కొత్త ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుద్దండి, ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా నెక్స్ట్ కోడ్ రన్ అవుద్ది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయాలి కదా మనం. అందువల్ల రైట్ ఆఫ్ వాట్ అవుట్పుట్, రైట్. తర్వాత అది అయిపోగానే నేను ప్రింట్ చేస్తా ఇట్ ఈస్ కంప్లీటెడ్ అని.
It is completed creation of JSON. ఓకేనా? దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం మనం. సో దీని మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని నేను ఒక దాంట్లో పెట్టేస్తాను. మీన్స్ I will create a function for this or method. ఓకే, ఇక్కడ నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. మీన్స్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రైట్ JSON అని పెడతాను. అంటే అంతే కదా, క్రియేషన్. దాని లోపల ఈ లాజిక్ రాసేసా. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను కాల్ చేస్తాను. స్టాటిక్ మెథడ్ కాబట్టి మనం డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ కోడ్ వల్ల. సేమ్ క్లాస్ కాబట్టి. అదే డిఫరెంట్ క్లాస్ అయితే క్లాస్ నేమ్ పెట్టాలి. అంతే కదా మహేష్? డిఫరెంట్ క్లాస్ అయితే క్లాస్ నేమ్ పెట్టాలి. సేమ్ క్లాస్ అయితే అసలు అది కూడా పెట్టవల్ల ఫర్ స్టాటిక్ కి. సో ఇప్పుడు మనం రైట్ చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇట్ ఈస్ కంప్లీటెడ్. నౌ జస్ట్ సీ రిఫ్రెష్ దిస్ ప్రాజెక్ట్. చూడండి, students.json వచ్చేసిందా అభిరామి? జస్ట్ రైట్ చేయడమే, చాలా ఈజీ. ఫస్ట్ స్టూడెంట్స్ లిస్ట్ క్రియేట్ చేయడం, JSON కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, దాన్ని JSON లో ఉన్న ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ లోకి మనం స్టూడెంట్ లిస్ట్ పంపిస్తే మనకి JSON వచ్చేస్తుంది. ఫైల్ రైటర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోండి ట్రై క్యాచ్ లో, అందువల్ల ఎర్రర్స్ రావు. ఫైనల్లీ రైట్. అంతే, అవుట్పుట్ రైట్ చేస్తే JSON వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రీడ్ చేయాలి కదా అభిరామి, సేమ్ అలాగే we can create another method. Public static void, 1 second, recording is there, right? Yes. Public static void read JSON. Okay, so అలాగే రీడ్ చేసుకోవాలి. సో రీడ్ JSON అంటే ఏంది? ఫస్ట్ మనం ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ తీసుకోవాలి. ఫైల్ రీడర్. ఓకే, స్ట్రింగ్ నేమ్, ఫైల్ నేమ్ ఏంది మనకి ఇక్కడ? స్టూడెంట్స్ డేటా డాట్ JSON. students data డాట్ JSON. స్టూడెంట్స్ డేటా డాట్ JSON. తర్వాత మనం ఏం చేయాలి? ఫైల్ రీడర్. ఫైల్ రైటర్ అయిపోయింది, ఇప్పుడు మనం ఫైల్ రీడర్, వీ నీడ్ టు రీడ్ ద ఫైల్ కదా. ఫైల్ రీడర్ ఫైల్, దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పక్కన పెట్టేసి, సో దాన్ని వీ నీడ్ టు క్రియేట్ న్యూ ఫైల్ ఈక్వల్ టు, ఎందుకంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవ్వాలి కదా, అందువల్ల న్యూ ఫైల్ రీడర్ ఆఫ్ నేమ్, అంటే ఆ నేమే ఫైల్. దీన్ని మనం ట్రై క్యాచ్ లో సరౌండ్ చేయాలి. సో విల్ నాట్ గెట్ ఎర్రర్స్, రైట్? తర్వాత మనం ఏం చేయాలి? JSON కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే JSON నుంచే కదా మన దగ్గర ఉంది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ JSON. దీని నుంచే రీడ్ చేసుకోవాలి, దీని నుంచే రైట్ చేసుకోవాలి, బికాస్ వీఆర్ యూజింగ్ దట్ లైబ్రరీ, నో. తర్వాత ఇప్పుడు మనకు తెలుసు మనకి డేటా వచ్చేది ఉంది స్టూడెంట్ ఆబ్జెక్ట్ కదా, అందువల్ల నేను స్టూడెంట్ అరే తీసుకుంటున్నా. దానికి నేను ఎక్కడి నుంచి తీసుకోవాలా? బేసికల్ గా ఫ్రమ్ హియర్, ఫ్రమ్ JSON డాట్ ఫ్రమ్ JSON, అంటే అంతే కదా, ఈ ఫైల్లో మనకు JSON ఉంటుంది అంతే కదా, అందువల్ల ఆ ఫ్రమ్ JSON అనేది ఏంది? మనం ఈ ఫైల్ రీడర్ని పంపించాలి, అంటే ఈ ఫైల్ని పంపించాలా, ఈ ఫైల్ని ఫస్ట్ పంపించాలి. నెక్స్ట్ ఏం పంపించాలా? బేసికల్ గా ఈ స్టూడెంట్ క్లాస్, అంటే మనకి రిటర్న్ టైప్ ఏంది? స్టూడెంట్ ఆబ్జెక్ట్ కదా, అందుకని మనం ఇలా పెట్టాలా, స్టూడెంట్ అరే డాట్ క్లాస్. అర్థమైందా? అంటే మోర్ దెన్ 1 స్టూడెంట్ వాల్యూ వస్తుంది కాబట్టి స్టూడెంట్ అరే ఈ ఫైల్లో ఉందని వీ వాంట్ టు మెన్షన్ ఇట్. అర్థమైందా మహేష్? అప్పుడు విల్ గెట్ ద స్టూడెంట్ అరే, అంతే కదా, స్టూడెంట్ అరే వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మనం ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్ వాడుకోవచ్చు. ఫర్ స్టూడెంట్ ఎస్ ఆఫ్ స్టూడెంట్ ఇలా వాడుకోవచ్చు మనం. సో ఇలా కూడా వాడుకోవచ్చు. స్టూడెంట్ కదా ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ లో ఎన్ని స్టూడెంట్ డేటా ఉంటే అన్నిసార్లు మనం ప్రింట్ చేయొచ్చు. సో ఎస్ డాట్ టూ స్ట్రింగ్ పెడతాం. ఇక్కడ స్టూడెంట్ లో టూ స్ట్రింగ్ ఉందేమో లేదు చూద్దాము. లేదు కదా, రైట్ క్లిక్ వెళ్ళి సోర్సెస్కి వెళ్ళి జనరేట్ టూ స్ట్రింగ్ కదా, మీకు తెలుసు కదా జనరేట్. సో స్ట్రింగ్ వస్తుంది, దాన్ని టూ స్ట్రింగ్ అక్కడ ప్రింట్ చేసుకుందాం. విల్ గెట్ ఇట్ రైట్. సో ఇక్కడ ఎస్ డాట్ టూ స్ట్రింగ్. సో అంతే, దీన్ని ఇలా ఫర్ లూప్ రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆబ్జెక్ట్ డాట్ లెంత్, అంతే కదా మహేష్? ఇలా కూడా రాయొచ్చు, మీకు తెలిసిందే, ఇలా కూడా రాయొచ్చు మనం. ఏం మహేష్? అంతే కదా, ఇలా రాయొచ్చు కదా. ఆబ్జెక్ట్ ఆఫ్ i డాట్ టూ స్ట్రింగ్, అంతే కదా, ఆ ఇండెక్స్ లో ఈ 2 సార్లు ప్రింట్ చేయి, మీకు అర్థం అవుతుంది ఏముంది. ఇంక ఇప్పుడు రీడ్ JSON కూడా మనం కాల్ చేసేస్తాం.
ఇప్పుడు క్రియేట్ చేసి మళ్ళీ రైట్ చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. రీడ్ చేసి రైట్ చేస్తున్నాం. null cannot read length of array object is null. ఫైల్ డాట్ క్లాస్ ఒకసారి దీన్ని మెన్షన్ చేద్దాం. ఇలా చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ మనం ఏమన్నా తప్పించామా? స్టూడెంట్స్ డేటా డాట్ చేసాం. ఓకే, రీడ్ చేసి మేబీ ఆ రెండు ప్యారలల్ గా రన్ అవుతున్నట్టున్నాయి. java.lang null cannot read the length because object is null. So let's see. We have a file reader which is a new file reader of that particular file path. Students.data.json. Fine, that is correct. And we have file reader. We have JSON object. We have student from JSON. That is file comma student.class. Now we need to read it. Yes of object. Just refresh this. ఓకే, నేను ఒకసారి రైట్ చేసి చూస్తాను. రైట్ చేసాను student1.json పెడతా. స్టూడెంట్ డేటా 1. లెట్స్ సి జావా అప్లికేషన్. సో ఇట్ ఈస్ సక్సెస్. అగైన్ ఐ విల్ రీఫ్రెష్ ఇట్. సో మన స్టూడెంట్స్ డేటా 1 ఉంది, స్టూడెంట్స్ ఉంది. ఇప్పుడు నేను రైట్ ని కమెంట్ చేసి రీడ్ కాల్ చేస్తా. లెట్స్ సి వాట్ విల్ హ్యాపెన్. students1.json. సో cannot read length of. ఓకే, నేను డీబగ్ చేస్తున్నాను. విల్ సి. ఓకే, సో we need to debug as Java application. Debug perspective open అవుతుంది. So we'll see all the variables here. Now let's see. We'll go to here. We have file reader JSON also. Go to next step. See here we have object null. Why you have null? We have the file reader. We have the JSON dot from JSON. We are sending the student dot class. Yes. Why it is getting error? Because I will tell you. We are mentioning new student. Yes. Okay. So that might be because it is not able to get that particular record correctly. So let's see. Here we are adding 3. One is student name, email ID, roll number, right? So these 3 we want. Here what we are doing, we are just adding extra. Remove this and just try now. Write JSON. New student will get the object. Okay. I will call write JSON one more time and stop read JSON. Let's check. Let's put debugger here and let's see. This is list JSON dot to JSON of output. So let's see. I think we didn't close writer dot close properly. Here we'll just close writer dot close. Let's debug this. Debug as Java application. We are writing again. Maybe if we have some errors, we can find it. See, we have 3 list, which is first student, second student, third student. We have this, right? 3 students list. Go to next. It is loading.
Yeah, we created the JSON object. So go next. It will convert to output. Just to check whether we have output. See, we have output, right? Name, email ID, roll number. Name, email ID, roll number. We got it, right? Roll number. We have 3 objects. మనకు 3 ఉన్నాయి objects. Problem లేదు. Now we write into students.json. So writer, we have writer file writer. Again, we have output that we will write. So we already written it. So it is completed. Now check in student1.json whether we have the data correctly or not. So what we do, we open with JSON editor. See, we have these 3, right? We have these 3. It is good. We have students1.json where that is fine. So we'll just rename and just copy the same file name. Then inside that, ఇక్కడ దీని లోపల మనం దీన్ని యూజ్ చేద్దాం. ఇది కరెక్ట్ గానే ఉంది నాకు తెలిసి. Now we will write the JSON. Sorry, we will read the JSON, right? Using file reader. Just check now and we'll continue on debugging on. ఇప్పుడు రైట్ ఆపేసి రీడ్ చేస్తా. So now let's check debug as Java application. We have file name students1.json. మనకు ఫైల్ ఉందా? ఉంది. ఫైల్ ఉంది. దీని లోపల కోడ్ మొత్తం ఉంది. So we have file also. This is the student array.class. ఇదంతా ఉంది. Next go to next. ఇప్పుడు చూద్దాం. We'll have, yes, we got it now. ఇప్పుడు మనకు వచ్చిందా డేటా? ఇప్పుడు ప్రింట్ చేసి చూడండి. ఎర్రర్ ఏం రాకుండా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ అయింది. సేమ్ దీన్ని కూడా అన్కామెంట్ చేసి మళ్ళీ దీన్ని కూడా చేస్తా. యూ కెన్ గెట్ ఇట్. సో మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డీబగ్గింగే సొల్యూషన్. నేను మీకు చాలాసార్లు చెప్పాను అభిరామి, మహేష్, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందంటే టెన్షన్ పడకుండా ప్రశాంతంగా డీబగ్గింగ్ చేసి దాని సొల్యూషన్ కనిపెట్టడమే మన పని. జాబ్ లో కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవి మీకు వచ్చాయి కాబట్టి అర్థమయ్యాయి. రాకపోతే అంత సాఫీగా జరగదు కదా రోజు మనకి. అంతే. అలాంటప్పుడు ఒక్కొక్కసారి లైవ్ లో కూడా ఎర్రర్స్ రావాలి. నేను అది మీకు సాల్వ్ చేసి చూపించాలా. అప్పుడు యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ అనమాట. హౌ ఐ ఆమ్ సాల్వింగ్ అంటే నేను దాన్ని ఇష్యూ ఎలా కనిపెట్టాను. సో దాన్ని అది కరెక్ట్ ఫార్మాట్ లో ఉందే అని చూసి అగైన్ ఐ నీడ్ టు గివ్ ద సొల్యూషన్. సో యూ కెన్ యూస్ ఫర్ లూప్ ఆర్ యూ కెన్ యూస్ ద ఫర్ ఆఫ్ లూప్. ఇది అంటే ఇది అరే కాబట్టి దాంట్లో ఈచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ అంతే కదా. స్టూడెంట్ అరే అంటే ఈచ్ స్టూడెంట్ డేటా ఒక ఆబ్జెక్ట్ నీకు వస్తుంది. ఆబ్జెక్ట్ నుంచి 2 స్ట్రింగ్ తీసుకుంటాం అంతే. ఈ విధంగా నీకు JSON రీడ్ రైట్. ఇంతవరకు క్లియరా అభిరామి, మహేష్? మీ క్లారిటీ ఉండాలి. మనం కూడా నెక్స్ట్కి వెళ్ళిపోతాం. యామెల్ ఉంది. యామెల్ కూడా రీడ్ అండ్ రైట్ చూపించేస్తాం. సో న్యూ YAML oops YAML ops YAML operations అలా ఫైల్. సో గో టు మెటీరియల్. సో నౌ జస్ట్ స్క్రోల్ డౌన్. నేను ఏం చేశానో మొత్తం ఇక్కడే ఉంటుంది. మీరు జస్ట్ యూ కెన్ యూజ్ ఇట్. నేను రాసిందే కాపీ చేసి ఉంటా కాబట్టి యూ విల్ వెల్ అండర్స్టాండ్. సో దీన్ని క్లిక్ చేసి సో నేను ఈ YAML కాపీ చేసుకొని ఐ విల్ పుట్ ఇన్ ద pom.xml అంతే కదా. ఎస్. సో కాపీ చేసా చూడండి ఇక్కడ లోడ్ అయింది. స్నేక్ YAML. యూజింగ్ స్నేక్ YAML we can do that. So Maven dependencies check karo ek baar. You get snake YAML or not. Fine. We got it, right? We'll continue. Just close all the files. Open only YAML ops. Just create a main method, right? అయిపోయింది. Now I want to read and write YAML. Say take the students data only. Okay. ఫైల్ ఆపరేషన్స్ లో ఎక్కడ ఉంది కదా, ఈ స్టూడెంట్స్ డేటానే తీసుకోండి. క్లోజ్ దిస్. క్రియేట్ ఏ మెథడ్ అంతే కదా. 2 మెథడ్స్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రైట్ YAML.
రైట్ YAML. నేను ఒక అరే లిస్ట్ తీసుకున్నా, దీంట్లో కీస్ వద్దు. కీస్ ఎందుకు మనకి ఎక్సెల్ కి కీస్, ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కదా, ఇక్కడ వరకు తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ మనము YAML లో రైట్ చేయాలి. అంటే ఏంది, ఫైల్ రైటరే కదా, అంతే కదా అభిరామి. ఫైల్ రైటర్ ఫైల్ అని చెప్పి మెన్షన్ చేసి దీన్ని ట్రై క్యాచ్ లో స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఫైల్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, న్యూ ఫైల్ రైటర్ ఆఫ్ గివ్ సమ్ ఫైల్ నేమ్ స్టూడెంట్స్ డాట్ YAML, అంతే కదా, YAML. సో దీన్ని ట్రై క్యాచ్ లో పెడితే సో ఇట్ విల్ హ్యాండిల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అంతే కదా. సో అది ఎలా పెట్టాను మళ్ళీ చూపిస్తా. దీని మీద హోవర్ చేస్తే మనకి సరౌండ్ విత్ ట్రై క్యాచ్ బ్లాక్ వస్తుంది. ఇక్కడ హోవర్ చేసినా చూపిస్తుంది, ఇక్కడికి వెళ్ళు అని. అప్పుడు ఇక్కడికి వెళ్ళి నువ్వు దాన్ని మెన్షన్ చేసుకుంటే అది సజెషన్ మనకి. ఓకేనా. ఈ ఇంటెలిజెన్స్ నోట్ ప్యాడ్ లో రాదు కాబట్టే కదా మనం ఇన్ని చేస్తాం. స్నేక్ YAML లో YAML అనే క్లాస్ ఉంటుంది, ఈక్వల్ టు న్యూ YAML. ఇదిగో స్నేక్ YAML నుంచి ఇంపోర్టెడ్ YAML ఇంపోర్ట్ చేసేస్తాం, అయిపోయింది కదా. చాలా ఈజీ. స్టూడెంట్ లిస్ట్ అలాగే దానికి ఫైల్ రైటర్ జేసన్ కి దీనికి అంతే సేమ్. YAML క్రియేట్ చేసి వై డాట్ దీనికి డంప్ అనే మెథడ్ ఉంటుందమ్మా. డంప్ ఆబ్జెక్ట్. వాట్ ఆబ్జెక్ట్? స్టూడెంట్ లిస్ట్ అంటే ఏంది, LS కామా ఈ ఫైల్ కూడా ఇవ్వాలి. అంటే ఆ డేటా ఫైల్లోకి పంపించాలని అది ఆపరేట్ చేస్తుంది. కావాలంటే దీని లోపలికి వెళ్ళి చూద్దాం. చూడు, ఆబ్జెక్ట్ రైటర్ అవుట్పుట్. రైటర్ అవుట్పుట్ ఫైల్ రైటరే కదా. ఆబ్జెక్ట్ అంటే డేటా. ఫస్ట్ ఇన్పుట్ డేటా అంటే లిస్ట్, సెకండ్ ఇన్పుట్ ఫైల్, అంతే కదా అభిరామి. సో నౌ విల్ గో ఆన్. నౌ విల్ రైట్ ఇట్. మనం డంప్ చేసేసాం కాబట్టి అయిపోయింది. జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పెట్టి ఇట్ ఈస్ కంప్లీటెడ్ అని పెడతా, అంతే అయిపోయింది. నేను ఇంకా రైట్ చేస్తా. స్టాటిక్ మెథడ్ కాబట్టి వి నో నీడ్ సిన్స్ ఇట్స్ ఇన్ ద సేమ్ క్లాస్. ఇట్ ఈస్ కంప్లీటెడ్. సో జస్ట్ రిఫ్రెష్, విల్ గెట్ ద YAML ఫైల్. చూడు YAML ఫైల్ వచ్చేసింది కదా. ఇప్పుడు దాన్ని నేను రీడ్ చేయాలి, అంతే కదా. క్రియేట్ అనదర్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రీడ్ YAML. ఓకేనా. దీన్ని రీడ్ చేస్తున్నాం. సేమ్ ఇప్పుడు మనం దీనికి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ తీసుకున్నాము, ఫైల్ రీడర్ కానీ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ కానీ తీసుకుంటాం. సో లెట్స్ టేక్ పాత్ ఫస్ట్. అది పాత్ మనకి వేరే ఫోల్డర్ లో ఉంటే డాష్ అని ఇట్లా వస్తుంది, లోకల్ డిస్క్ C అని. సేమ్ ఫోల్డర్ లో ఉన్నాయి కాబట్టి వీ కెన్ యూజ్ ద సేమ్ నేమ్ స్టూడెంట్స్ డాట్ YAML. సో ఇప్పుడు ఫైల్ రైటర్ ఫైల్ ఈక్వల్ టు న్యూ ఫైల్ రైటర్, అంతే కదా. ఫైల్ రైటర్ ఆఫ్ పాత్, సారీ ఫైల్ రీడర్, అంతే కదా. ఫైల్ రైటర్ ఎందుకు వస్తుంది, రీడింగ్ చేసేటప్పుడు ఫైల్ రీడరే. నేను మర్చిపోయినా మీరు గుర్తు చేస్తూ ఉండొచ్చు. ట్రై క్యాచ్ బ్లాక్, we can use the try catch block and we'll get the YAML data. YAML equal to new YAML of. దీని లోపల మనం కన్స్ట్రక్టర్ యూస్ న్యూ కన్స్ట్రక్టర్. we need to construct the student object. Constructor of student array dot class. ఇలా పెడితే ఏమవుద్ది, మనకు వచ్చేది అరే ఆఫ్ స్టూడెంట్స్ కదా, అందువల్ల ఇలా రావాలి మనకి. equal to new constructor of student dot class. One gig fix aware. New constructor of student dot class, అంతే కదా. Let's check whether we have student లేదని చెప్తుంది. సో జస్ట్ ఇంపోర్ట్ దట్. we are using that, right? So let's see next. Student array obj
equal to YAML dot load of ఓకే ఇక్కడ ఇది ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ తీసుకుంటుంది కాబట్టి వి విల్ రీడ్ యూజింగ్ ఇన్పుట్ స్ట్రీమ్ ఇక్కడ ఇన్పుట్ స్ట్రీమ్ తీసుకుంటుంది కదా అందువల్ల మనం ఇన్పుట్ స్ట్రీమ్ తో తీసుకుందాం ఫైల్ రీడర్ బదులు ఓకేనా అంటే అది ఏది ఇన్పుట్ తీసుకుంటే మనం అదే తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఇంటర్ఫేస్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది మెథడ్ సో ఇలా తీసేసుకున్నాం విల్ గాట్ ద ఫైల్ సో నౌ వీ నీడ్ టు లోడ్ యూజింగ్ ఫైల్ ఈ ఫైల్ ని మనం లోడ్ చేస్తాం YAML.load ఫైనల్ గా దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం OBJ ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము లెట్స్ సి we need to read YAML right run as Java application so cannot load practice.student automation so what is happening so it is not able to match so what I need to do here I need to put some base constructor and constructor a base constructor in the again you use new constructor of student dot class so ఇక్కడ student dot class పెట్టినప్పుడు we need to add it okay present null కాబట్టి just mention this now just check null point loading operations must be provided file ఇద్దామా okay just check this whether we have this material చూసి చూద్దాం whether we have the same syntax ఫైల్ రైటర్ అయిపోయింది ఇది ఫైల్ రీడర్ సేమ్ మనం అలాగే చేస్తున్నాం just copy paste the same thing we might get the same so students data students.yaml loader options just check this error just check this so we'll just use map this is the string and object student to object to input stream load చేసి చూద్దాం ఎలా వస్తుంది is not able to find it okay guys give me a second
I'll just solve that and share you back.